నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సొన్నిపెంట గ్రామంలో శ్రీకృష్ణవేణి కళ్యాణ మండపంలో సోమవారం శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి మరియు గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, గ్రామానికి ప్రచారం చేయాలని పార్టీ నేతలకు శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి తదితర నాయకులు మాట్లాడుతూ, గతంలో ఆయన పదవిలో ఉన్నప్పుడు సున్నిపెంట గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపాడని, గ్రామ పంచాయతీ చేస్తే గ్రామ పంచాయతీని చెడగొట్టి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గ్రామ పంచాయతీని క్యాన్సిల్ చేయించి మరలా ఇరిగేషన్ శాఖకు బదిలీ చేయడంతో అక్రమ కట్టడాలు, కబ్జాలు ఎక్కువయ్యాయని, ఇక్కడ స్థలాలు ఉన్నాయని, నా మీద తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని, నాకు సంబంధించి 1 సెంటు భూమి నా పేరు మీద ఉందని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఆయన అన్నారు. ఆయన అనుకున్నాడంటే క్షణాల మీద ఏదైనా జరిగిపోతుంది. కాబట్టి దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో ఒక మనిషికి చాలా అవకాశాలు ఇస్తాడు. చేయరా, ఎన్ని పాపాలు చేస్తావు, చేయండి. ఒకరోజు కొడితే మళ్ళీ దిమ్మ తిరిగి కింద పడితే ఇంకా పైకి లేవని కూడా లేవని. అయితే ఒకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన శ్రీశైలం నియోజకవర్గంలో కార్యకర్తలకు మనోదయాన్ని నింపుతూ తెలుగుదేశం పార్టీ ఈ స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వాళ్ళు ప్రజల పట్ల ఎలా ఉన్నారు, వాళ్ళ తత్వం ఏమిటి అని ఎండగట్టే విషయంలో మన నాయకుడిని అవమానాలు పొందగలరు. ఎందుకంటే ఒక వ్యక్తిలో నడిస్తే ఆ వ్యక్తి యొక్క భావాన్ని మనం గౌరవించాలి. ఆ మనిషితో మనము నిజాయితీగా నిగ్గతిగా ఆయన రూట్లో నడచాలని కోరుకున్నాం. మేము ప్రతి ఒక్కరిని బాధపెట్టడమే. వెంకటగాడు ఏం చేసింది, వాళ్ళు రౌండ్ షీట్ ఓపెన్ చేస్తారని మీద, ఆటోమని మీద రౌండ్ షీట్ ఓపెన్ చేస్తారు, మన మరియబ్బా మీద రౌండ్ షీట్ ఓపెన్ చేస్తామన్నారు, విలేకరుల మీద రౌండ్ షీట్ ఓపెన్ చేస్తారా? చేస్తాం మనం ఏమన్నా? పత్రికలో రాస్తారా వాళ్ళకి ఇష్టం వచ్చింది. జరిగే దోపిడీ గురించి వెలిగెత్తి చాడతారు. దోపిడీ